ఇది విన్న తర్వాత మీరు మీ నాన్నగారితో మాట్లాడకుండా ఉండలేరు. నిజం చెప్పాలంటే నాన్న అనే 2 అక్షరాల పదం విలువ ఆయన ఊపిరితో ఉన్నప్పుడు మనకెవరికీ తెలియదు. కానీ ఒక్కసారి నాన్న ఈ లోకాన్ని వీడిన తరువాత ఆయన్ని శ్మశానానికి తీసుకెళ్లే దారిలో ఒక చోట నాన్న దేహాన్ని నేలపైన ఉంచి కొడుకుని తన తండ్రి చెవిలో నాన్న అని 3 సార్లు పిలవమంటారు. కొడుకు 2 సార్లు బాగానే పిలుస్తాడు. కానీ 3వసారి పిలుద్దామంటే మాట రాదు. గుండెల్లో బాధ, గొంతులో తెలియని నొప్పి, కళ్ళలో నీళ్లు. ఎందుకంటే ఆ కొడుకు ఆ తండ్రితో నాన్న అని పిలిచేది అదే ఆఖరిసారి. ఆ 3వసారి నాన్న అనే పిలుపు పిలవడానికి ఆ కొడుక్కి 1 సెకండు మాత్రమే పట్టింది. కానీ ఆ 1 సెకండులో అతనికి మొత్తం కళ్ళ ముందు కనిపించింది మాత్రం మనం స్కూల్లో ఫ్యాన్ కింద కూర్చొని చదువుకోవడం కోసం ఎండనక వాననక నాన్న కష్టపడి చేసిన పని కనిపిస్తుంది. మనకి కొద్దిగా జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మన భవిష్యత్తు కోసం దాచిన డబ్బులు కనిపిస్తాయి. చివరిగా ఎవరైనా నువ్వేం సంపాదించావని నాన్నని అడిగితే నా ఆస్తి నా కొడుకు